యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో నిన్నే పెళ్ళాడతా, ఇది ఓల్డ్ మూవీ అనమాట. ఆ చిత్రం నుంచి మల్లెల పానుపు ఉంది, చల్లని జాబిలి ఉంది అనే అద్భుతమైనటువంటి పాటను పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. మనకి రెండో ఛానల్ ఉందన్నమాట. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అన్నమాట. మరి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ను ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆసక్తి గలవారు ఆ వీడియోలు కూడా చూడవచ్చు. ఈ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా ఒక 1 వీక్ 10 డేస్లో నేను రెండో ఛానల్లో ప్లే చేస్తున్నాను. బుక్స్ విషయానికి వస్తే మూవీ సాంగ్ సిరీస్, డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, బుక్ 3 అతి త్వరలో రాబోతుంది. మూవీ సాంగ్ సిరీస్లో 4 బుక్స్ ఉన్నాయన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను వీటి రేట్ చెప్పి ఖరీదు మీకు పంపిస్తాను. ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. ముఖ్యంగా ప్రేక్షకులు గమనించవలసిన విషయం ఏమిటంటే, పాటకే 2 రకాలుగా స్వరాలు ఉంటాయి. ఒకటేమో పాడుకునే వాళ్ళకి, గాయకులకి, ఇంకొక లైన్ ఏమో ఇన్స్ట్రుమెంట్స్, ఎనీ ఇన్స్ట్రుమెంటు, మరి ఇన్స్ట్రుమెంట్స్ వారికి ఇంకొక లైన్ ఉంటుంది అనమాట. ఆ 2 లైన్లు క్లియర్గా నేను రాశాను. మరి ప్రేక్షకులు గమనించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సంవత్సరంలో వచ్చినటువంటి నిన్నే పెళ్ళాడతా అనే చిత్రం నుంచి మల్లెల పానుపు ఉంది, చల్లని జాబిలి ఉంది. సుశీలమ్మ గారు చాలా అద్భుతంగా పాడారు ఈ పాటని. ఈ పాట కాదు, ఏ పాట పాడినా అలాగుంటుంది. చాలా అద్భుతంగా ఉంది ఈ పాట. గీత రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, సంగీతం విజయకృష్ణమూర్తి గారు, నేపథ్య గానం పి సుశీలమ్మ గారు. రాగం నా దృష్టిలో ఇది నట భైరవి రాగము. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు ఏమీ కలపలేదనమాట. ప్యూర్ నట భైరవి రాగం. ఇది 20వ మేళకత్త రాగము, సంపూర్ణ రాగము. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిగమ పదనిస సానిదప్ప మగరిస. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి శుభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము. ఈ సరిగమని ఫస్ట్ పార్ట్ అంటారు, పూర్వాంగం అంటారు. పా పంచమము, దావన్ శుద్ధ దైవతము, నీటు కైసికి నిషాదము, తారస్థాయి షడ్జమము. పదనిసాని సెకండ్ పార్ట్ అంటారు, ఉత్తరాంగము. అన్యస్వరములు ఏమీ కలపలేదు. మరి తాళం విషయానికి వస్తే ఇది చతురస్ర జాతి త్రిపుడు తాళము, అంటే ఆది తాళము. గతి నడక ఇది చాలా ముఖ్యం. చతురస్ర గతి, చతురస్ర నడక అనమాట. అంటే చూడండి, ఇక్కడ ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది. అయితే తాళం వేసేటప్పుడు నంబర్స్తో వేయరెవరును, జతులతో వేస్తారనమాట. ఇక్కడ చూడండి, కిట తక్క 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 అని నడుస్తుంది. శృతి, ఒరిజినల్ శృతి 5.5 శృతిలో ఉంది. నేను కూడా 5.5 శృతిలో నేను పాడుతున్నాను. లో పిచ్చులో సానీపా వరకు వెళ్ళారన్నమాట. మరి హై పిచ్లో ఏమీ వాడలేదు, సరిగమ పద వరకే వెళ్ళారు. ఇప్పుడు ఈ 5.5 శృతిని వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఇక్కడ ఈ క్యాషియో చూడండి. ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్ట్రన్ మ్యూజిక్ వారి దీన్ని సి అంటారు కదా. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జి షార్ప్,
జీ షార్ప్ అంటే 5.5 శృతి. మన స్కేల్ ఇప్పుడు మిడిల్ పిచ్ జీ షార్ప్ నుంచి హై పిచ్ జీ షార్ప్ వరకు అనమాట. ఇప్పుడు మనం నట భైరవి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. లో పిచ్లో హై పిచ్లో కూడా మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఏ స్వరాల వరకు వెళ్తాయి అనేది. సరిగమ పదని సని ధప మగరి సా, సరిగమ పదని సని ధప మగరి సా. లో పిచ్లో సని ధప. అయితే తారస్థాయిలో ఏ షడ్జమాన్ని కూడా వాడలేదు. మిడిల్ పిచ్లో సరిగమ పద వరకే వాడారన్నమాట. పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచిపెట్టి వదిలిపెట్టి, ధృతకాలం అంటే స్పీడ్గా. చూడండి ఇక్కడ త అని అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి. మల్లెల పాను పువ్వుంది, చల్లని జాబిలి ఉంది. మల్లెల పాను పువ్వుంది, చల్లని జాబిలి ఉంది. నీ కోసమా నా కోసమా, నీ కోసమా నా కోసమా, కాదోయి కాదు మన కోసమే. మల్లెల పాను పువ్వుంది, చల్లని జాబిలి ఉంది. నీ కోసమా నా కోసమా, నీ కోసమా నా కోసమా, కాదోయి కాదు మన కోసమే. మల్లెల పాను పువ్వుంది, చల్లని జాబిలి ఉంది. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. నీ జోడుగా నేనుంటానని, నీ జోడుగా నేనుంటానని, నీ నీడలో మేడ కడతానని అన్నాను కాదా ఆనాడే, అది తీరలేదా ఈనాడే. మల్లెల పాను పువ్వుంది, చల్లని జాబిలి ఉంది. నీ కోసమా నా కోసమా, నీ కోసమా నా కోసమా, కాదోయి కాదు మన కోసమే. మల్లెల పాను పువ్వుంది, చల్లని జాబిలి ఉంది. లాస్ట్ చరణం రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. ఈ చరణం కూడా తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. అందాల గంధాలు అందించనా,
అందాల గంధాలు అందించనా, పరువాల పన్నీరు చిందించనా, కనరాని దోయి ఈ హాయి మనసైన దోయి రేయి. మల్లెల పానుపు ఉంది, చల్లని జాబిలి ఉంది, మల్లెల పానుపు ఉంది, చల్లని జాబిలి ఉంది. నీ కోసమా నా కోసమా, నీ కోసమా నా కోసమా, కాదోయి కాదు మన కోసమే, కాదోయి కాదు మన కోసమే. మల్లెల పానుపు ఉంది, చల్లని జాబిలి ఉంది. థ్యాంక్ యూ అండి. హంటింగ్ మెలోడీస్ అనమాట. చాలా చక్కగా కట్టారు బాణి. మరి ఇలాంటి పాటలు పాడుకుంటే లైఫ్ స్పాన్ ఇంకొక 5 సంవత్సరాలు ఖచ్చితంగా పెరుగుతుందనమాట, పాడుకున్నా విన్నా సరే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. మరి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ముఖ్యంగా మీ ద్వారా 10 మందికి తెలుస్తుంది. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నాకు రెండో ఛానల్ ఉందన్నమాట. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. మరి అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అన్నమాట. మరి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ను ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆసక్తి గల వారు ఆ వీడియోలు కూడా చూడవచ్చు అనమాట. ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా నేను మన రెండో ఛానల్లో నేను ప్లే చేస్తున్నాను. ఒక 1 వీక్ 10 డేస్లో గమనించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకు స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.